హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఎగ్తోని మంచి రెసిపీ అయితే మీ ముందుకు వచ్చాను. ఇక్కడైతే నేను ఒక 5 ఎగ్స్, అలానే 2 ఉల్లిపాయలు, 2 టమాటోలు అయితే తీసుకున్నాను. మసాలా కోసం అయితే జీలకర్ర, ఎండుమిర్చి, గసగసాలు, 2 టమాటాలు, 2 చిన్న ఉల్లిపాయలు, అలానే తెల్లుల్లి, అల్లం అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయ్యాక ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనే ఎండుమిర్చి, జీలకర్ర కొద్దిగా, అలానే కొద్దిగా గసగసాలు, అలానే కొద్దిగా అల్లం, తెల్లుల్లి, కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా కొద్దిగా కలిపిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకొని ఇవి వేగడానికైతే ఇక్కడ కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇది మొత్తాన్ని హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇదేమో కాస్త ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఇదిగోండి, వేయించుకున్న తర్వాత ఇదైతే ఇప్పుడు వేగిపోయి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని ఇవి చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి మెత్తని పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే ఇందులో వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలానే కాస్త కరివేపాకు, ఇవి 2 వేసాక కొద్దిగా వేగాక మనం ఒక్క మీడియం సైజు ఆనియన్స్ అయితే కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇవి కాస్త వేగాక మన ఆనియన్స్ అయితే ఒక లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు కొద్దిగా వేగడానికైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ ఏదైతే చేసుకున్నామో ఆ మసాలా అనేదంతా మొత్తం వేసుకోవాలి. అలానే కాస్త వాటర్ కూడా ఇందులో వేసి ఇది కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. మనం ముందుగానే వేయించుకున్నాం కాబట్టేసి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, అలానే తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, ధనియాల పొడి, అలానే ఎగ్ మసాలా అయితే ఇక్కడ నేను యాడ్ చేశాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. చూడండి, ఇవంతా కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇది ముందుగానే మనం వేయించుకున్నాం కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదు. ఇదిగోండి, ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది. చూడండి, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కొద్దిగా ఇది వేగిన తర్వాత మనం అయితే ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఒక 2 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని ఇక్కడ మీరు సాల్ట్ ఏదైనా చెక్ చేసుకోండి. తర్వాత మన ఎగ్స్ అయితే ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్కటిగా డైరెక్ట్గా ఇందులోనే కొట్టేసి ఇలానే ఒకే దగ్గర కాకుండా దూరం దూరంగా మొత్తం చుట్టూరు వేసుకోవాలి. చూడండి, ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. వేసాక మనం ఇప్పుడైతే అస్సలు కదపకూడదు. ఇదైతే మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే అలానే వేయించుకోవాలి. చూడండి, లో టు మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడైతే నిదానంగా టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే మొత్తం అన్నీ 2 వైపులా ఉడకాలి కాబట్టేసి మొత్తం ఇలానే తిప్పేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అనేంత బాగా ఇంకిపోయింది కదా, ఇప్పుడైతే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఈ కర్రీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలానే ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్స్ అయితే చేయండి. అలానే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.